పాదాలకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. కృపగల తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. అయ్యా ప్రభువా, మా హృదయంలో సత్యాన్ని అయ్యా ప్రభువా దయచేయండి ప్రభువా. అయ్యా ప్రభువా, మా భక్తిలో క్రమం ఇవ్వండి అయ్యా. అయ్యా దేవా, నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంచండి ప్రభువా. అయ్యా ప్రభువా, నీ సన్నిధిలో యథార్థత మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ప్రభువా, నీతి మాకు దయచేయండి ప్రభువా. నా దేవా యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నీతి కలిగి బతికడం మాకు నేర్పించండి ప్రభువా. నీ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి బాబు. మాలో యథార్థత, నమ్మకత్వం దయచేయండి ప్రభువా. ఆయన సమస్తమైనటువంటి ఆయన తండ్రి దుర్నీతి నుంచి విడిపించి నీ నీతి మార్గాల్లో మమ్మల్ని నడిపించండి బాబు. అయ్యా మేము యథార్థంగా ఉండడానికి డబ్బు విషయంలోనే కాదు ప్రభువ, మా ప్రవర్తన విషయంలోనే కాదు ప్రభువ. అయ్యా సమాజంలోని దేవా ఎవరిది ఒక్క రూపాయి ఆశించుకుంటా అయ్యా ప్రభువ గెంజి వేసుకుని తాగినా పర్లేదు కానీ ప్రభువ, నా యేసు ప్రభువ నీతి తప్పు పోకుండా అయ్యా కష్టాల్లోనే ఉన్నా పర్లేదు కానీ బాబు, నీకు యథార్థమైన హృదయంతో నిన్ను సేవించడానికి, నీతిగల హృదయంతో నేను సేవించడానికి అయ్యా మమ్మల్ని చూసి ప్రజలు మీరు ప్రభువు నమ్మారనేటువంటి సాక్ష్యం పొందడానికి, వారు నిన్ను మహింపరచడానికి మా అందరికీ కృప చూపించమని ఈరోజు పరిచర్య అంతట్లో తోడై ఉండని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ పాపానికి కూడా పాలు పడకుండా నీ సన్నిధిలో యథార్థంగా బతకడానికి, శుద్ధ హృదయంతో బతకడానికి మా పాపాలన్నీ మీ రక్తంతో కడిగి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని అయ్యా అన్ని జనులు ఉన్నారు ప్రభువా, ఈ ప్రజలందరినీ రక్షించమని. నా భారతదేశం నుండి అనేకమైన గ్రామాలు ఉన్నాయి ప్రభువా, ఆ గ్రామాల్లో అనేకులను ఆయన సత్యమైన దేవుని ఎరగక నిజమైన రక్షణ పొందక నా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలను ఆయన అబద్ధాలను తట్టు తిరిగి గర్వంగా బతుకుతున్నారు ప్రభువ. నా దేశ ప్రజలను రక్షించండి ప్రభువ. అయ్యా నా దేశ ప్రజలకు నిజమైన దేవుడు తెలియదయ్యా, నా దేశ ప్రజలకు నిజమైన రక్షకుడు తెలియదయ్యా. నా దేశ ప్రజలు వారు నాయన చేతులతో చేసుకున్నటువంటి నాయన ప్రభువ, నాయన నోరు లేనటువంటి విగ్రహాలను అయ్యా వారు దేవుడిగా కలుసుకుంటున్నారయ్యా. అయ్యా నువ్వైతే మా పాపాల కొరకు ప్రాణం పెట్టవేసయ్యా ప్రభు. ప్రజలందరూ నీ రక్తం ద్వారానే ప్రభు విమోచించబడాలి ప్రభువ. మా స్వనీతి మురుగుడలతో సమానం కదా ప్రభువ. కాబట్టి దయచేసి నా యేసుక్రీస్తు ప్రభు వారు యేసయ్యా దయగల తండ్రి, నా ప్రజల కన్నులు తెరవజేయండి ప్రభువ. అయ్యా ఈ లోకంలో అయ్యా ప్రజలలో కన్నులు తెరవజేసి మా మనోనేత్రాలు తెరవజేసి ప్రజలు రక్షించమని యేసుక్రీస్తు ప్రభు వారు అయ్యా మాట్లాడిన బొమ్మలు రక్షించలేమని తెలుసుకునేలాగా ఈ ప్రజలకు జ్ఞానం ప్రసాదించమని, ముఖ్యంగానే యేసుక్రీస్తు ప్రభు వారు అయ్యా నేను నమ్మిన వాళ్ళను మేము యథార్థంగా బతికే బతుకులు మాకు దయచేయమని, అలాగే ప్రభువా నశించిపోతున్న ప్రజల కొరకు భారంతో ప్రార్థన